నమస్కారం, నేను ప్రసాద్. మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 243కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మే 11, 2018, టైం వచ్చేసరికి 7:40 PM అవుతుంది. ఇప్పటివరకు ఉన్న న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి మనకి హానర్ నుంచి హానర్ 10 అఫీషియల్గా హానర్ అయితే అనౌన్స్ చేసింది. మే 16వ తారీఖు మిడ్ నైట్ నుంచి ఫ్లిప్కార్ట్లో దీన్ని సేల్కి తీసుకురాబోతున్నట్లు ఒక ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఇంతకుముందు మనకి న్యూస్ అయితే బయటకు వచ్చింది, 16th రోజు అది సేల్కి రాబోతుంది అన్నట్లు. సో ఇప్పుడు హానర్ అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది. దీని ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. దీనిలో సేమ్ హానర్ V10లో లాస్ట్ జనరేషన్ ప్రాసెసర్ అయితే ఉందో 970 ప్రాసెసర్తోనే వస్తుంది. కొంచెం కెమెరాస్ అయితే అప్గ్రేడ్ చేశారు. ప్రైస్ బట్టి దీని సేల్స్ అయితే ఉంటాయి. ఒకవేళ దీని ప్రైస్ 30,000 పెడితే, OnePlus 6 ప్రైస్ 37,000 పెడితే మీరు ఏది తీసుకుంటారు? హానర్ 10 తీసుకుంటారు, లేకపోతే 7,000 రూపాయలు యాడ్ చేసుకుని OnePlus 6 తీసుకుంటారా? మీ ఒపీనియన్ ఇక్కడ మీరు పెడతాని కార్డులో మీరు మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకు ఒప్పో నుంచి ఒప్పో ఈరోజు సక్సెస్ఫుల్గా 3D టెక్నాలజీ, 3D స్ట్రక్చర్డ్ లైట్ టెక్నాలజీ యూజ్ చేసి ఒక 5G వీడియో కాల్ని చేశామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఈ 3D స్ట్రక్చర్ లైట్ టెక్నాలజీ అంటే ఇది ఈ స్ట్రక్చర్ లైట్ అనేది ఒక 3D ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ చూస్తే వీళ్ళు ఈ టెస్టింగ్లో ఒప్పో R11s యూజ్ చేశారు. ఒప్పో R11sలో స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ ఉంది. సో దీనిలో వీళ్ళు ఈ 3D స్ట్రక్చర్డ్ కెమెరాని అయితే ప్రీ ఇన్స్టాల్ చేశారు, అంటే ఒప్పో R11sలో. సో ఈ కెమెరా నుంచి వీళ్ళు ఇమేజ్ ఏదైతే తీస్తున్నారు ఇక్కడ చూడొచ్చు, అది 3D ఇమేజ్ని అక్కడ బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకు డెస్క్టాప్ కనపడుతుంది. ఆ డెస్క్టాప్లో మనకి 3D ఇమేజ్ అక్కడ రెండర్ అవుతున్నట్టు కనపడుతుంది. ఏదైతే ఇన్ఫర్మేషన్ వీళ్ళు ట్రాన్స్మిట్ చేస్తున్నారో ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిషన్కి వీళ్ళు 5Gని యూజ్ చేస్తామని చెప్తున్నారు. సో వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లార్జ్ కెపాసిటీని కూడా ఇది తక్కువ టైంలో అండ్ ఎక్కువ స్పీడ్లో, తక్కువ లో లేటెన్సీతో ట్రాన్స్మిట్ చేయగలుగుతుందని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఫ్యూచర్లో 5Gని వీళ్ళు ఈ 3D స్ట్రక్చర్డ్ కెమెరాని యూజ్ చేసి ఇంకా చాలా చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో చూడాలి మరి వీళ్ళు ఎలా దీన్ని యూజ్ చేస్తారో. ప్రజెంట్ అయితే ఫస్ట్ 5G కాల్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఒప్పో అయితే అనౌన్స్ చేసింది. అండ్ నెక్స్ట్ మనకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనగానే మనకు గుర్తొచ్చేది వివో. ఎందుకంటే వివోలో ఫస్ట్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వీళ్ళు తీసుకొని వచ్చారు. సినాప్టిక్స్ది చాలా బాగా వర్క్ అయింది. సో ఇది వివో X21లో వీళ్ళు తీసుకొని వచ్చారు. సో ఇప్పుడు వివో X21 ఇండియాకి అయితే రాబోతుంది. మే 29వ తారీఖు మనం ఇండియాలో వివో X21 అయితే చూడొచ్చు. సో దీనికి సంబంధించి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ పోస్టర్ ప్రకారం చూసుకుంటే కూడా పోస్టర్లో X అని ఉంది, దాంట్లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కనపడుతుంది. అండ్ 29th రోజు లాంచ్ చేయబోతున్నట్టు వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో చూడాలి ఎంత ప్రైస్లో తీసుకొస్తారు, ఎందుకంటే దీనిలో మనకి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ ఉంది. వివో స్నాప్డ్రాగన్ 626 ప్రాసెసర్ 23,000 పెట్టిందంటే ఇప్పుడు స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ OnePlus 6 ప్రైస్ కంటే ఎక్కువ ఉండొచ్చు. సో చూడాలి వీరు ఎంత ప్రైస్లో X21 ఇండియాకి తీసుకొస్తారు. కొంచెం తక్కువ ప్రైస్లో తీసుకొస్తే మాత్రం మంచి ఉంటుంది ఎవరైనా కొనుక్కోవడానికి, యూజ్ చేయడానికి. ప్రైస్ ఎక్కువైతే మాత్రం ఖచ్చితంగా అక్కడ OnePlus 6 కాంపిటీషన్ వస్తుంది దీనికి. చూడాలి ఎంత ప్రైస్లో తీసుకొస్తారు దీని ఇండియాకి. అండ్ నెక్స్ట్ కూడా వివో నుంచి వివో X21i అని చెప్పేసి ఇంకొక ఫోన్ సర్టిఫై అయితే పొందింది చైనాలో. సో ఈ ఫోన్ చూసుకుంటే హీలియో P60 ప్రాసెసర్తో వస్తుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. వివో X21 ఏదైతే ఇండియాకి తీసుకురాబోతున్నారో స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ ఉన్న మొబైల్, దానిలో ఫ్రంట్ కెమెరా ఓన్లీ 12 మెగాపిక్సెల్ కెమెరా అనే ఉంటుంది. ఇప్పుడు దీనిలో ఫ్రంట్ కెమెరా 24 మెగాపిక్సెల్ కెమెరాతో తీసుకొస్తున్నారు హీలియో P60 ప్రాసెసర్ తోటి. వివో X21i అని చెప్పేసి దీనికి పేరు అయితే పెట్టారు. సో దీనిలో అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లేదు. అదే మనం వివో X21 స్నాప్డ్రాగన్ 660 మోడల్ చూసుకుంటే దానిలో అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. సో దీనిలో అయితే మనకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కనపడట్లేదు. పిక్చర్ ప్రకారం చూసుకుంటే బ్యాక్ సైడ్ అయితే మనకి ఫిజికల్గా ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కనపడుతుంది. సో ఈ ఫోన్ కూడా ఇప్పుడు చైనాలో అయితే సర్టిఫై అయితే పొందింది హీలియో P60 ప్రాసెసర్తో. అండ్ నెక్స్ట్ మనకి షామీ నుంచి, షామీ అనగానే మనకి మొబైల్ ఫోన్స్ గుర్తొస్తాయి. కాకపోతే మనకి షామీ ఇంకా చాలా గ్యాడ్జెట్స్ అయితే తయారు చేస్తూ ఉంటుంది. స్మార్ట్ బల్బ్స్ కానీ మీరు చాలా చూస్తుంటారు, వెయిటింగ్ స్కేల్స్ అని చాలా ఎక్విప్మెంట్స్ అయితే షామీ తయారు చేస్తుంటుంది. చాలా వరకు ఇండియాకి అయితే వాటిని తీసుకురారు. ఇప్పుడు ఏదైతే షామీ హోమ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో, అంటే మనం ఇంట్లో యూజ్ చేస్తాం కదా బల్బ్స్, ఇట్లాంటివి గూగుల్ అసిస్టెంట్కి సపోర్ట్ చేస్తాయి అని చెప్పేసి షామీ చెప్తూ ఉంది. వీళ్ళు బల్బ్స్ని అయితే అమెరికాలో లాంచ్ చేయబోతున్నారు. అంటే సైడ్ బల్బ్స్ ఉంటాయి కదా, బెడ్ సైడ్ బల్బ్స్ అండ్ LED బల్బ్స్. సో ఇవన్నీ వీళ్ళు అమెరికాలో లాంచ్ చేయబోతున్నారు. అమెరికాలో ఇది గూగుల్ అసిస్టెంట్తో కూడా మనం కంట్రోల్ చేయొచ్చు అని చెప్పేసి ఇప్పుడు షామీ చెప్తూ ఉంది. మీ గూగుల్ హోమ్తో కానీ అండ్ గూగుల్ అసిస్టెంట్ యూజ్ చేసే డివైస్ ఉంటాయి కదా, వాటితో మీకు వీటిని కంట్రోల్ చేయొచ్చు అని చెప్తూ ఉన్నారు. సో ఇండియాకి అయితే మనకి ఇట్లాంటివి అయితే ఏం తీసుకురావట్లేదు. మ్యాక్సిమం ఫోన్స్ మీద వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఇండియాకి వచ్చేసరికి. ఇప్పుడు కొంచెం ఒపీనియన్ తీసుకుంటున్నారు, యూజర్ ఒపీనియన్, ఏమేమి ప్రొడక్ట్స్ ఇండియాకి తీసుకురావాలని చెప్పేసి. సో దాని ప్రకారం వాళ్ళు డిసిషన్ అయితే తీసుకుంటున్నారు. అన్ని ప్రొడక్ట్స్ అయితే ఇండియాకి అయితే తీసుకురావట్లేదు. చాలామంది ల్యాప్టాప్స్ కోసం ఎదురు చూస్తున్నారు, కానీ అవి ఎప్పుడు వస్తే ఎవరికి తెలియదు. అండ్ నెక్స్ట్ మనకి యాపిల్ సంబంధించి యాపిల్ iPhone SE2 ఇది ప్రతిసారి ఏదో ఒక
న్యూస్లో అయితే వస్తూ ఉంటుంది మనకి. సో SE2 సంబంధించి ఇప్పటివరకు న్యూస్ ప్రకారం చూసుకుంటే ఇది ప్రీవియస్ జనరేషన్ మనకి SE ఫోన్ ఎట్లా ఉంటుంది అట్లనే ఉంటుంది, డిజైన్ పరంగా మనకి ఏం చేంజెస్ ఉండవు అని చెప్పేసి ఇంతవరకు మనం న్యూస్ అయితే చూసాము. ఇంతవరకు మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం అయితే మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు ఎవరైతే ఈ మొబైల్ కేసెస్ అండ్ స్క్రీన్ గార్డ్స్ తయారు చేస్తూ ఉంటారో కంపెనీ నేమ్ వచ్చేసరికి ఆలిక్సర్ అని ఉంది. ఆలిక్సర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఐఫోన్ SE2 నాచ్తో వస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. వీళ్ళు ఇచ్చిన పిక్చర్స్ ప్రకారం చూసుకుంటే, వీళ్ళు తయారు చేసిన స్క్రీన్ గార్డ్ ప్రకారం చూసుకుంటే ఇది నాచ్ టైప్లో ఉంది. సో దీనిలో చూస్తుంటే మనకి ట్రూ డెప్త్ సెన్సార్ అయితే లేనట్లుంది, అంటే మనకి ఫేస్ ఐడి ఇంప్లిమెంట్ చేసినట్లుగా కనపడట్లేదు. ఒకవేళ ఫేస్ ఐడి లేకపోతే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అక్కడ మనకి లేదు, టచ్ ఐడి కూడా మనకు కనపడట్లేదు. సో ఇది ఎలా ఇంప్లిమెంట్ చేస్తారేం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇట్లా ఉంటుంది, మనకి టాప్లో నాచ్తో పాటు ఐఫోన్ SE2 వస్తుంది. అండ్ ఐఫోన్ SE2 కాదు, ఇది ఐఫోన్ SE 2018 అని చెప్పేసి దీని పేరు ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో మనకి జూన్లో తెలుస్తుంది. WWDC మనకి June 4వ తారీఖు అట్లా స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మనకి దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. చాలా వరకు రూమర్స్ ప్రకారం అయితే మనకి ఈ జూన్లోనే మనకి ఐఫోన్ SE2 లాంచ్ చేస్తారని చెప్పేసి న్యూస్ అయితే ఉంది. అప్పటి వరకు వెయిట్ చేస్తే మనకి SE2 గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ప్రజెంట్ అయితే SE2 గురించి రోజుకో న్యూస్ అయితే వస్తూనే ఉంటుంది. ఏది నిజమో ఏది అబద్ధమో ఏది మనకి ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీ అయితే లేదు. చూద్దాం, కొన్ని రోజులు వెయిట్ చేస్తే మనకు తెలిసిపోతుంది ఐఫోన్ SE2 ఎలా ఉంటుందో. అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా మనకి యాపిల్ నుంచే. యాపిల్ ఇప్పుడు ఏదైతే అల్యూమినియం మెల్టింగ్ చేస్తుంటాయి కదా ప్రాసెసింగ్, సో దానిలో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయనున్నారు. 2 కంపెనీస్ అల్యూమినియం సంబంధించిన కంపెనీస్, ఆల్కోవా కార్పొరేషన్ అండ్ రియో టింటో అల్యూమినియం, వీళ్ళిద్దరు కలిసి ఒక జాయింట్ వెంచర్ని అయితే అనౌన్స్ చేశారు. ఇది వచ్చేసరికి ఎలైసిస్ అని చెప్పేసి దీనికి పేరైతే పెట్టారు. సో వీళ్ళు ఇచ్చిన ప్రాసెస్ ప్రకారం చూసుకుంటే ఈ ఎలైసిస్ అనే ప్రాసెస్లో అల్యూమినియం మనం మెల్ట్ చేస్తున్నప్పుడు మళ్ళీ రీమోడలింగ్ చేస్తున్నప్పుడు దీని నుంచి గ్రీన్ హౌస్ గ్యాసెస్ రాకుండా ఎలిమినేట్ చేస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఈ టెక్నాలజీలో ఏదైతే వీళ్ళు ప్రాసెసింగ్ చేస్తున్నారు ఎలైసిస్ అనే ప్రాజెక్ట్లో యాపిల్ అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తుంది. సో యాపిల్ తెలిసిందే గ్రీన్ అంటే మనకి ఎన్విరాన్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటుంది. ఎక్కువ మనకి ఏదైతే రెన్యూవబుల్ ఎనర్జీ ఉందని రెన్యూవబుల్ ఎనర్జీ ఉపయోగించే వీళ్ళు పవర్ అయితే ఎక్కువ జనరేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏకంగా వీళ్ళు అల్యూమినియం ఇండస్ట్రీస్తోనే టైఅప్ అయ్యారు ఎకో ఫ్రెండ్లీ అల్యూమినియం స్మెల్టింగ్ ప్రాసెసింగ్ కోసం. ఖచ్చితంగా ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు యాపిల్ నుంచి. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనకి ఈవీ లీక్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే గూగుల్ Pixel 3 XL అండ్ పిక్సెల్ బడ్స్తో పాటు వీళ్ళు పిక్సెల్ వాచ్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారని చెప్పి ట్విట్టర్లో అయితే ఒక ట్వీట్ అయితే పెట్టాడు. సో మొత్తం సోర్సెస్ ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే పిక్సెల్ వాచ్ కూడా రాబోతుంది ఫ్యూచర్లో. సో ఆల్రెడీ తెలిసింది మనకి గూగుల్ Wear OSతో ఆపరేటింగ్ సిస్టమ్ ఆల్రెడీ ఉంది, వాచ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో దీంతో వీళ్ళు పిక్సెల్ వాచ్ అయితే తీసుకొస్తారన్నట్లు మనకి న్యూస్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనకి PUBG గేమ్ గురించి. PUBG గేమ్ వీళ్ళు మొబైల్ వర్షన్ అయితే రిలీజ్ చేశారు iOSకి అండ్ ఆండ్రాయిడ్కి. సో ఇప్పుడు PUBG గేమ్ మొబైల్ వర్షన్ని మీరు పీసీలో ట్రై చేయొచ్చు. వీళ్ళు దీనికోసం సపరేట్గా ఎమ్యులేటర్ని అయితే రిలీజ్ చేశారు. ఇది విండోస్లో మీకు వర్క్ అవుతుంది. దీని లింక్ నేను కింద ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎమ్యులేటర్ డౌన్లోడ్ చేసుకొని మీరు మొబైల్ వర్షన్ PUBGని మీరు పీసీలో అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి గూగుల్ డూప్లెక్స్. దీని గురించి ఇప్పుడు టెక్నాలజీ ప్రపంచంలో అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఇది గూగుల్ డూప్లెక్స్ అంటే వీళ్ళు అసిస్టెంట్తో మనం ఇప్పుడు ఫోన్ కాల్ చేయొచ్చు. అసిస్టెంట్తో మనం హెయిర్ సలూన్కి కాల్ చేసి ఒక అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ చేయించవచ్చు. రెస్టారెంట్కి కాల్ చేసి ఒక టేబుల్ని బుక్ చేయించవచ్చు. సో ఇవన్నీ అసిస్టెంట్ చేస్తుంది. కానీ అసిస్టెంట్ మాట్లాడే తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. ఒకసారి ఈ కన్వర్జేషన్ వినండి. అసిస్టెంట్కి అండ్ ఎవరైతే హెయిర్ సలూన్ ఉందో హెయిర్ సలూన్ వాళ్ళకి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేస్తున్నప్పుడు ఈ కన్వర్జేషన్ ఒకసారి వినండి. So how can I help you? Hi, I'm calling to book a women's haircut for a client. I'm looking for something on May 3rd. Sure, give me 1 second. Sure, what time are you looking for around? At 12 p.m. We do not have a 12 p.m. available. The closest we have to that is a 1:15. Do you have anything between 10 a.m. and 12 p.m.? Depending on what service she would like. What service is she looking for? Just a woman's haircut for now. Okay, we have a 10 o'clock. 10 a.m. is fine. Okay, what's her first name? The first name is Lisa. Okay, perfect. So I will see Lisa at 10 o'clock on May 3rd. Okay, great. Thanks. Great. Have a great day. Bye. మనం మాట్లాడినట్టే మాట్లాడుతున్నట్టు ఒక పర్సన్ మాట్లాడినట్టు మాట్లాడుతుంది. మనకి ఎక్కడ ఒక అసిస్టెంట్ మాట్లాడుతున్న ఫీలింగ్ అయితే ఉండదు. ఇప్పుడు మనం అసిస్టెంట్ గూగుల్ అసిస్టెంట్ చూసుకుంటే హే గూగుల్ టెల్ మీ ఏ జోక్. Here goes. Why do fish live in salt water?
because pepper water makes them sneeze. సో ఇప్పుడు ఏదైతే వాయిస్ మీరు వింటున్నారో ఇది మీకు కొంచెం రోబోటిక్ సౌండ్లో వస్తుంది, కానీ మనకి హ్యూమన్ మాట్లాడుతున్నట్లు ఉండదు. మనం ఈజీగా కనిపెట్టవచ్చు ఇది రోబోట్ మాట్లాడుతుంది, మనిషి మాట్లాడట్లేదని మనకి అర్థమైపోతుంది. కానీ ఏదైతే వీళ్ళు డెమో ఇచ్చారో ఈ డెమో చూసుకుంటే అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఒక మనిషి మాట్లాడినట్టు మాట్లాడుతుంది. అండ్ దాంతోపాటు మధ్యలో ఊహు ఊహు అని చెప్పేసి, అంటే మనం మాట్లాడుతుంటాం కదా అని చెప్పేసి, సో ఇట్లాంటివి కూడా చేస్తుంది. సో అందరికీ ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. గూగుల్ అయితే ఈరోజు క్లారిఫై చేసింది అది ఎలా చేయగలుగుతుందో. దీనికోసం వీళ్ళు ఒక డిస్క్లోజర్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ డిస్క్లోజర్ ఆధారంగా ఇది వెర్బల్ అంటే మనం మనిషి మాట్లాడినంతట్లో అది చేంజ్ చేస్తుంది. మనం వినే వాయిస్ ఏదైతే అసిస్టెంట్ మాట్లాడుతుందో అసిస్టెంట్ మాట్లాడినట్టు ఉండదు, ఒక హ్యూమన్ మాట్లాడినట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. గూగుల్ డీప్ మైండ్తో కూడా పార్ట్నర్షిప్ అయితే తీసుకుంది. డీప్ మైండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ, వీళ్ళ వేవ్నెట్ ఆడియో జనరేషన్ టెక్నిక్ అండ్ న్యూరల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, సో ఇవి కూడా దీనికి చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి. సో దీనివల్ల ఇది మనం మనిషి మాట్లాడినట్లే ఉంటుంది. సేమ్ మనం గూగుల్ అసిస్టెంట్తో మాట్లాడిన ఫీలింగ్ అయితే ఉండదు. సో ఇట్లా దీన్ని అయితే వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇది ఎగ్జాక్ట్గా మనకి రియల్గా ఎలా పర్ఫామ్ చేస్తుంది మనకి ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ అయితే లేదు. దీన్ని అయితే ఫ్యూచర్లో గూగుల్ అసిస్టెంట్లో అయితే మనం చూడొచ్చు. ఫ్యూచర్లో ఇది వచ్చిన తర్వాత మనం ఇది రియల్ వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తుందో మనకు అప్పుడు అర్థమవుతుంది. చూద్దాం ఇది ఎలా పర్ఫామ్ చేస్తుందో ఫ్యూచర్లో. అండ్ ఫైనల్గా చూసుకున్నా కానీ గూగుల్ ఇప్పుడు లైసెన్స్ అగ్రిమెంట్స్లో ఓఈఎమ్స్కి కొంచెం ఇప్పుడు రెగ్యులర్గా సెక్యూరిటీ ప్యాచెస్ ఇచ్చేటట్లుగా వీళ్ళు అగ్రిమెంట్ తీసుకొని ఉన్నారు. ఇంతవరకు చూసుకుంటే మనకి ఆ సెక్యూరిటీ ప్యాచెస్ అనేది కొన్ని ఫోన్స్కి అయితే అసలు రాను కూడా రావు. కొన్ని సంవత్సరాలు ఉన్నా కానీ మనకి ఒక సెక్యూరిటీ అప్డేట్ కూడా ఉండదు అనమాట కొన్ని ఫోన్స్లో. సో ఇప్పుడు గూగుల్ రీసెంట్గా ఇప్పుడైతే ఓఈఎమ్స్తో గూగుల్ సాఫ్ట్వేర్ మనకి లైసెన్స్ అగ్రిమెంట్ తీసుకుంటుంది. అగ్రిమెంట్లో వీళ్ళు సెక్యూరిటీ ప్యాచెస్ ఎవ్రీ మంత్ ఇచ్చేటట్లుగా వీళ్ళు అగ్రిమెంట్ అయితే తీసుకొని ఉన్నారు. ఎక్స్డే డెవలపర్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చెప్తున్నాను, గూగుల్ అయితే అఫీషియల్గా దీన్ని ఏమీ చెప్పట్లేదు. ఎక్స్డే డెవలపర్స్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే సో ఇప్పుడు ఎవ్రీ మంత్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఎవ్రీ కంపెనీ అయితే ఇవ్వాలి, ఎవ్రీ మంత్ ప్యాచెస్ అయితే చేయాలి. గూగుల్ అయితే మనకి ఎవ్రీ మంత్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తుంది. ఎవ్రీ మంత్ 5th లోపే మనకి లాస్ట్ మంత్ అయితే సెక్యూరిటీ పరంగా లోపాలు ఉన్నాయి వాటిని ఫిక్స్ చేసి అప్డేట్ అయితే ఇస్తూ ఉంటుంది. మిగతా కంపెనీస్ అయితే పట్టించుకోవు, కొన్ని ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయితే పట్టించుకుంటాయి, కానీ నోకియా అయితే కొంచెం అప్డేట్స్ అయితే మనకు తొందరగానే వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు అన్ని కంపెనీస్ అయితే సెక్యూరిటీ ప్యాచెస్ ఎవ్రీ మంత్ ఇవ్వాలని చెప్పేసి గూగుల్ రూల్ తీసుకురాబోతుంది అన్నట్లు న్యూస్ అయితే ఉంది. చూద్దాం ఇది కానీ నిజమైతే మాత్రం ఫ్యూచర్లో మనకి అన్ని ఫోన్స్కి సెక్యూరిటీ అప్డేట్స్ అయితే చూడొచ్చు మనం ఎవ్రీ మంత్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటే ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, ఎందుకని ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.